కాంగ్రెస్ పార్టీ దాని పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరేమో హైదరాబాద్ వద్దు రంగారెడ్డి ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అసలు మీ ఎజెండా ఏంటి? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షకులకి ప్యానెల్ వారందరికీ నమస్కారం. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో రకరకాల ఇష్యూస్ తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇటు జిల్లాల వ్యవస్థీకరణ కానీ, మండలాలు కానీ, లేకపోతే మిగతా మున్సిపల్ ఏవైతే ఎన్నికలు వస్తా ఉన్నాయో వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒకటి. అంటే బేసిక్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు 23 జిల్లాలు ఉండేవి. 13 ఏమో ఆంధ్రప్రదేశ్ లో, 10 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేయాలి, చిన్న చిన్న జిల్లాలు చేయాలి. కానీ నాకు ఎందుకంటే చాలా వరకు కనపడింది ఏంటంటే ప్రాక్టికల్ గా చూస్తే ఫీజిబుల్ కనపట్లేదు. 33 జిల్లాలని 10 జిల్లాలని తీసుకుపోయి 33 జిల్లాలు చేయటం అనేది ఫీజిబుల్ కనపట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ములుగుకి ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా, తర్వాత హన్మకొండ కానీ, లేకపోతే వరంగల్ రూరల్ అని, అర్బన్ అని రెండు నియోజకవర్గాలు ఒక జిల్లాలో, వనపర్తి ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా. ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏ బేసిస్ మీద కేసీఆర్ గారు చేశారు, ఏ బేసిస్ తీసుకొని ఏ కమిటీ వేసి జిల్లాల విభజన చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నల్గొండ జిల్లాలో మాడుగులపల్లి మండలం ఉంటుంది మాది మాడుగులపల్లి మండలం. ఈ మండలము 3 నియోజకవర్గాలు ఉంటుంది. ఒకటి సాగర్లా ఉంది, నాగారి సాగర్లా, నల్గొండలా ఉంది. తర్వాత అటుపోతే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉంటుంది. అక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఎంఆర్ఓ వచ్చినా కూడా ఒక నెల రోజులు 2 నెలలు పనిచేస్తారు. తర్వాత లాంగ్ లీవ్ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రెషర్ తట్టుకోలేక. అంటే అంత ఫీజిబుల్ కనపట్లేదు. అంటే ఏ డీలిమిటేషన్ తీసుకున్నారు, ఏ విధంగా దాన్ని ఏ శాస్త్రీయబద్ధంగా వాళ్ళు చేసిరు అనేది కూడా అర్థం కావట్లేదు. సో అట్లాగే ఇప్పుడు చూడండి, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఉంది, 3 జిల్లాల పరిధిలో ఉంది. కరీంనగర్, సిద్దిపేట, తర్వాత ఇంకోటి. సో ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జిల్లాలుగా నియోజకవర్గంగా జిల్లా చేసుకొని వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసమో, రాజకీయ అవసరాల కోసమో, రాజకీయంగా మరి దాన్ని వాడుకోవడం కోసం చేసినట్టు కనపడతా ఉంది. సో అనేది ఏంటంటే కొంత ఫెయిల్యూర్ కనపడతా ఉంది. ఇదంతా కూడా ఒక శాస్త్రీయబద్ధంగా చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10ని 23 జిల్లాలో, అంటే ఒక జిల్లాకు ఒక 5-6 నియోజకవర్గాలు కొన్ని మండలాలు లిమిట్ గా పెట్టుకొని చేసి ఉంటే బాగుండేది. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసినట్టు కనపడతా ఉంది. అది కొంత దాంట్లో లోపించింది. శాస్త్రీయత అనేది డెఫినెట్ గా లోపించినట్టు కనపడతా ఉంది. ఒక్కొక్కటి జిల్లాకు ఒక నియోజకవర్గం ఎక్కడైనా ఉంటుందా? ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా పెట్టుకోవడం అనేది ఉంటుందా ఎక్కడైనా? ఏ రాష్ట్రంలో అయినా ఇట్లా జరుగుద్దా? ఎక్కడ కూడా ఉండదు. 33 జిల్లాలు టూ మచ్ అది చెప్పాలంటే. ఇట్లా ఏ రాష్ట్రంలో కాదు. మీకు పుదుచ్చేరిలో 42,000 జనాభాకి ఒక జిల్లా ఉంది. అట్లనే మహారాష్ట్రలో తానే 1,12,00,000 ఒక జిల్లా ఉంది. జిల్లాల వికేంద్రీకరణ వల్ల మనకు ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు రావడం జరిగింది. అది బాగానే ఉంటాయి. కానీ ఎన్ని జిల్లాలు అవసరం లేదని నేను అభిప్రాయం. ఎన్ని జిల్లాలు అవసరం లేకుండే 20-23 చేసి ఉంటే గుడ్ ఎనఫ్ యాక్చువల్లీ ఫర్ తెలంగాణ. గుడ్ ఎనఫ్ 23 జిల్లాలు చేసి ఉంటే గుడ్ ఎనఫ్. తర్వాత మిగతా రెవెన్యూ డివిజన్ చేసుకోవాలి, మండలాలు చేసుకోవాలి. అది కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామానికి వాళ్ళు జిల్లాకు పోయి అయితే ఏదైనా పని మీద కానీ లేకపోతే ఏదైనా అప్లై చేసుకోవాలి, అక్కడ దాకా పోడు కదా. దగ్గర ఎంఆర్ఓలు కానీ లేకపోతే ఆర్డీఓలు కానీ అక్కడ దగ్గర పట్ల ఉంటే పని అవుతుంది. కానీ కలెక్టరేట్లు ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకు ఒక నియోజకవర్గం చేయడం అనేది డెఫినెట్ గా అది శాస్త్రీయత. వెంకటరెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించాలని కోరుకుంటుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? జిల్లాలు అంటున్నారా? జిల్లాలు అంటే కొంత ఈ విధంగా కొంత తగ్గించడమో లేకపోతే దాంట్లో కొంత ఏ బేసిస్ మీద చేస్తారనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, జిహెచ్ఎంసీ 300 డివిజన్లు చేశారు. తుర్కేంజాల్లో 30,000 మంది ఉంటారు, ఇంకో దగ్గర 50,000, 60,000, 70,000 మంది కూడా ఉన్నారు పాపులేషన్ బేస్ లో. సో ఆ విధంగా చేయకుండా ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ స్టడీ చేసిన తర్వాత ఎక్కడ ఎన్ని జిల్లాలు ఉండాలి, ఎన్ని డివిజన్లు ఉండాలి, ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉండాలి, ఎన్ని మండలాలు ఉండాలి చేస్తే బాగుంటది. అది చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ పార్టీ ప్రభుత్వంకి వస్తే ఆ పార్టీ చేసుకుంటూ పోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం ఎడిపోతే నాకే తెలియదు.
సో ఆ విధంగా చేయకుండా అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఒక కమిటీ వేసేసి ఇన్ని జిల్లాలు ఉండాలి, ఇన్ని మండలాలు ఉండాలి, ఇంతమంది పాపులేషన్ కి ఇంత ఒక మండలం క్రియేట్ చేయాలని ఒక ఆలోచన చేసి ఉంటే అది బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకురాకపోయేది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చాక దీన్ని తీసుకురాకపోయేది. అది నేను చెప్తున్నాను. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అట్లా చేయకుండా ఒక శాస్త్రీయబద్ధంగా ఒక కమిటీ వేసి డెఫినెట్ గా దాని మీద స్టడీ చేస్తే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. సో అలాంటివి చేయకుండా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా GHMC లో కూడా డివిజన్లు ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా ఒక పాపులేషన్ ఒక లిమిట్ పెట్టుకొని ఇంత పాపులేషన్ లో ఇంత జ్యూరిస్డిక్షన్ లో ఇంత ఒక డివిజన్ ఉండాలని చెప్పి చేస్తే రేపొద్దున ఇష్యూస్ రావు. మళ్ళీ రేపు ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది, తర్వాత మారుస్తారా? మరి వాళ్ళు మార్చుకుంటూ పోతే ఏ విధంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి? ఇంత కూడా అంత గందరగోళంగా తెలంగాణ ప్రజలు తికమక అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరి దగ్గరికి ఎక్కడ పోవాలి, ఏం చేసుకోవాలి, ఏం పని చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి కదా. ఇదంతా కూడా కాంక్రీట్ గా ఒక ప్లాన్ ఉండాలి, ఒక 100 సంవత్సరాల ప్లాన్ ఉండాలి చెప్పాలంటే. సో దాని గురించి ఆలోచించాలి, దాని గురించి కమిటీ వేయాలి, దాని గురించి అవసరం వస్తే ప్రతిపక్షాలు అవసరం కాదు, ప్రతిపక్షాలను కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి, ప్రతిపక్షాలతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇదంతా కూడా సొంత జాగిరి కాదు కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడ చేయడానికి. వేస్తే డెఫినెట్ గా రేపొద్దున ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంది. ఇవి ఎవరు అడిగే అవకాశాలు కూడా ఉండవు. ఏ పార్టీ అధికారానికి వచ్చినా కూడా అదొక ప్రాతిపదికగా తీసుకొని అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ చిన్న జిల్లాలు చేయాలి, కానీ 10 జిల్లాలు తీసుకుపోయి 33 జిల్లాలు చేయటం కాదు. సో అది నల్గొండ, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ 6 జిల్లాలు ఉన్నాయి, హైదరాబాద్ లో 10 జిల్లాలు ఉన్నాయి, రంగారెడ్డిలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి, హైదరాబాద్ లో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, తర్వాత సూర్యాపేటలో 4 ఉన్నాయి, నల్లగొండలో 6 ఉన్నాయి. సో ఈ 2 ఒక్కొక్కటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అవి అవసరమా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. సో ఎనీవే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కమిషన్ ఇస్తా ఉన్నారు, జ్యుడిషియల్ కమిషన్ ఇస్తా ఉన్నారు. అది వేసిన తర్వాత కానీ తెలుస్తుంది అది ఏం చేయాలి ఏంటి అనేది. కొంత దాని మీద రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వెంకటస్వామి గారు, ఇంతకుముందుకు శ్రీనివాస్ గారు అన్నట్టు అంటే పరిపాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లిస్తున్నారు, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు. నిజమేనా? కేసీఆర్ ఆనవాళ్లను లేకపోతే ఇంకేలో ఆనవాళ్లను చెరిపేయాల్సిన